అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఓ వ్యక్తిలో H5N5 రకం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా అధికారులు ధృవీకరించారు. ఆరోగ్య అధికారుల ప్రకారం ఈ వైరస్ మానవునికి సోకడం ప్రపంచంలోనే ఇది మొదటి కేసు. వ్యాధి సోకిన వ్యక్తి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధుడు. అయితే అతడు నవంబర్ ప్రారంభంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఇక పరీక్షల్లో ఆ వ్యక్తికి సోకినటువంటి వైరస్ ఇన్ఫ్లుయెంజా H5 రకానికి చెందిందని, మరింత లోతైన విశ్లేషణలో అది గతంలో జంతువులు లేదా పక్షులతో మాత్రమే గుర్తించబడిన H5N5 సబ్ టైప్ అని నిర్ధారించారు. అయితే సంక్రమించడానికి మూలాలను కూడా వైద్యులు కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రాథమికంగా అయితే వ్యాధి సోకిన వ్యక్తి ఇక పెరటిలో పెంపుడు కోళ్ళు, ఇతర పక్షులు మిశ్రమ గుంపును కూడా పెంచుకుంటున్నారు. ఈ పెంపుడు పక్షులు అడవి పక్షులతో సంబంధం కలిగి ఉన్నాయని ఆరోగ్య అధికారులు తెలియజేశారు. పెంపుడు పక్షులు, అడవి పక్షులు రెండిట్లో ఏదో ఒకటి ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి ప్రధాన మూలంగా భావిస్తున్నారు. అయితే వైరస్ మనిషికి ఎలా సంక్రమించింది అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు వైరస్ ప్రవర్తనలో వచ్చినటువంటి కొత్త మార్పును, జంతువుల నుండి మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని సూచిస్తోంది.